అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక నాయకులమైన మేమందరము మడకశిరకి ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మడకశిర నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను నిర్మూలించే క్రమంలో భాగంగా అదేవిధంగా కర్ణాటక బెంగళూరు సరిహద్దు ప్రాంతాల్లో వలస వెళ్ళినటువంటి కుటుంబాలని వెనక్కి తెచ్చే దిశగా ఇండియన్ డిజైన్స్ ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తిప్పేస్వామన్న గారి ఆధ్వర్యంలో భూములిచ్చి పరిశ్రమని నిర్మించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజకీయ కారణాల వల్ల వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి పారిపోవడం జరిగింది. మళ్ళీ ఆ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి త్వరలో ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. దాదాపు 3000 మంది మహిళలకి సాధికారత లభించేటువంటి అవకాశం ఉంది. 1,000 మందికి పరోక్షంగా 2,000 మందికి జీవనోపాధి కలుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 7వ తారీఖున యాదవ కళ్యాణ మండపంలో 9 గంటలకి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు బెంగళూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉపాధి కోసం ఉన్నటువంటి మహిళలందరూ ఆ జాబ్ మేళాలో పాల్గొని జయప్రదం చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా మడకశిర నియోజకవర్గ మహిళలకు యువతలకు విజ్ఞప్తి